చేస్తున్నారా అని వాళ్ళ వైపు నీ వేలు చూపిస్తున్నప్పుడు మన వేలు ఎలా ఉంది అని గుర్తించుకొని ఒకరిపై వాదనకు దిగాలి. అనవసరంగా మాటలు కూడదు. నీ గమ్యం చేరే దారిలో ఈర్ష్యపడే కొన్ని కళ్ళు కూడా ఉంటాయి. కళ్ళు ఒకరిపై ద్రోహం చేస్తున్నావా అని వాళ్ళ వైపు నీ వేలు చూపిస్తున్నప్పుడు మన వేలు ఎలా ఉంది అని గుర్తించుకోండి. ఒకరిపై వాదనకు దిగాలి. అనవసరంగా మాటలు కూడదు. నిజమేండి. ఉంటాయండి, ఎందుకుండవు. జనాలు చూసి వీడియో చేస్తే సరిపోద్ది. అవును, జీవితంలో మనిషికి డబ్బు ఎంతైనా ఉండొచ్చేమో, కానీ సాటి మనిషి సహాయం చేయలేనప్పుడు ఆ డబ్బు నీ దగ్గర ఎంత ఉంటే ఏం లాభం? వాటి వల్ల ప్రయోజనం ఏంటి? సహాయం చేయలేని గుణం లేనప్పుడు డబ్బు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అంతే కదండి. డబ్బున్న వాళ్ళు ఉపయోగించుకోవాలి కదా. సాటి వారికి సాయం చేస్తేనే అది వృద్ధి అవుతుంది. ఎంత దాచుకుంటే ఏముందండి. మనకు కూడా ఏమీ ఇంత కూడా రాదు. అందుకే మనకు తిన్నాకుంటే చాలు. ఎక్కువ ఆస్తులు అక్కర్లొద్దు, అంతస్తులు అక్కర్లొద్దు. నిజంగా ఉంటే అది నిజమండి. ఉన్నవాళ్ళకి కొంతమంది ఉంటారండి, దానం చేస్తారు. ఉన్నవాళ్ళు డబ్బు ఉందని విర్రవీగిన వాళ్ళు ఉంటారు. అబ్బా నాకేటి అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అమ్మాయి సమాజంలో. ఎదుటి వారికి సాయం చేయకూడదన్న వాళ్ళు ఉంటారు. హాయ్ అమ్మ, బాగున్నారా? మాధవరావు గారు. మాధవరావు గారు ఎవరు? హలో అమ్మ మాధవరావు గారు, వెల్కమ్ అండి. థ్యాంక్ యూ. ఎవరో లైవ్కి వచ్చారు. థ్యాంక్ యూ. కొత్తగా ఉన్నారనుకుంటున్నా మాధవరావు గారు అంటే. థ్యాంక్ యూ అమ్మా. టీ తాగారా? కరెక్ట్ అండి, తెలుగు బ్రో గారు అంటున్నారు. ఆయన చాలా చక్కగా మాట్లాడతారమ్మా. మీకు అందరికీ తెలుసు మన తెలుగు వాయిస్ గారు. మాధవరావు గారు ఎక్కడి నుంచి అండి మాధవరావు గారు? ఉందే లేదని కాదు కానమ్మా, ఉన్నా మనకి ఇప్పుడు ఒక రోజు పెడతారు, 2 రోజులు పెడతారు, కానీ మంచిగా మాట్లాడితే చాలు. అది కూడా కరువు రోజుల్లో ఉన్నవాళ్ళు. నెల్లూరు. నెల్లూరు నెల్లూరు అర్థమైంది నాకు. మళ్ళీ ఇంకొక మాట చెప్పండి. మీరు మమ్మల్ని రమ్మన్నారు, మీరే కదా నెల్లూరు రండి అన్నారు. మీరు ఇంకొక మాట కూడా చెప్పాలి మాకు. నెల్లూరు మాధవరావు గారు. భూమిపై ఉండే ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది, కానీ కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు ఒక మనసు అంటూ ఉంటుంది. అది మాత్రం మర్చిపోతున్నారు. నీ బ్రెయిన్ని నీవు తప్పు చెప్పొచ్చేమో కానీ నీ హృదయం నీకు మంచి చేస్తుంది. ప్రాణం భూమిపై ప్రతి జీవికి ప్రాణం ఉంటుంది, కానీ కేవలం మనిషికి మాత్రమే ప్రాణంతో పాటు ఒక మనసు అంటూ ఉంటుంది. అది మాత్రం మర్చిపోతున్నారు. నీ బ్రెయిన్ నీకు తప్పు చెప్పొచ్చు ఏమో, కానీ హృదయం నీకు మంచి చేస్తుంది. అంతే కదండి. మానవ జీవితం మానవుడికే ఏంటండి ఇన్ని. ఇప్పుడు పక్షులు, జంతువులు వాటికి ఏమీ తెలియదు. అవి బతుకుతున్నామా తిన్నామా అన్నట్టు ఉంటాయి. మనిషికి బంధాలు అనుబంధాలు అన్నీ ఉన్నాయి. అవి మర్చిపోతున్నారులేండి. ఇప్పుడు లేవు అవన్నీ. హృదయం మంచి చేస్తుంది, తప్పు చెప్తుంది. ఉండకుండా ఈ ఆలోచన కూడా ఉండదేమో అండి జనాలకే. మనుషులు ఏంటి కూడా మర్చిపోతున్నారమ్మ ఈ రోజుల్లో. ఎక్కడో జ్ఞానులు కొంతమంది ఉన్నారు, మంచిగా తల్లిని ఎలా చూసుకోవాలి, తండ్రిని ఎలా చూసుకోవాలి, ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు. వాళ్ళ నోటికి ఏదో వస్తుంది మాట్లాడుతున్నారు ఈ రోజుల్లో జనాలు. భగవంతుడు అన్నవాడు ఉంటాడు కాబట్టి అన్నీ చూసుకుంటాడు. హాయ్ ధనాస్. అన్వర్ హుస్సేన్ గారు, హలో అమ్మా. హాయ్ ధనాస్, ఎలా ఉన్నాను. ఏంటది ఎలా పిలిచారు నన్ను? హుస్సేన్ గారు మంచి చేస్తుంది అంటున్నారు. ఒక మనిషి మరణించిన తర్వాత మరే శరీరము ఎవరికి కనపడదు. ఆత్మ మట్టిలో కలిసి మాంసపు ముద్ద లాంటిది. బంధం దీనికోసం అబద్ధాలు, మోసాలు, నీతి నియమాలు వదిలేయటం, పగలు, ప్రతీకారాలు, సాటివారిని మానసికంగా కుంగుదీయటం అది ఎక్కువైపోయిందమ్మా ఈ రోజుల్లో.
అబ్బా!